డియర్ కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్, సో ఇప్పుడు మనం గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఎస్ఐ కానిస్టేబుల్స్, సివిల్ సర్వీసెస్, అలాగే ఎస్ఎస్సి, జీడీ లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి మనం ఇండియన్ పాలిటీకి సంబంధించి ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు, ఫండమెంటల్ రైట్స్కి సంబంధించి ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ఫండమెంటల్ రైట్స్, ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్స్. The historical background of the fundamental rights. సో ఇక్కడ చూసినట్లయితే అసలు ఇక్కడ మనకి హక్కు అనగా, సో రైట్ అనగా ఆపర్చునిటీ, దట్ మీన్స్ అవకాశం. సో ఈ అవకాశము లేదా ఆపర్చునిటీ గివెన్ బై ద సొసైటీ, సమాజం చేత మానవునికి కల్పించబడినటువంటి ద గ్రేట్ ఆపర్చునిటీ, దట్ ఈస్ ద రైట్. సో ఈ రైట్స్ కి సంబంధించి మనం హిస్టారికల్ గా చూసినట్లయితే ఫస్ట్ వన్, మన ఈ హక్కులకు సంబంధించి ఈ ప్రాథమిక హక్కులను ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో థర్డ్ పార్ట్ లో మూడవ భాగంలో ఆర్టికల్ 12 నుండి ఆర్టికల్ 35 వరకు పొందుపరిచారు. ఆర్టికల్ 3 పార్ట్ లో 12 నుంచి 35 వరకు పొందుపరిచారు. సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈ థర్డ్ పార్ట్ ని ఏమంటారు అని అంటే మ్యాగ్నా కార్టా అంటారు. థర్డ్ పార్ట్ ని మ్యాగ్నా కార్టా అని చెప్పేసి అంటారు. సో ఈ మ్యాగ్నా కార్టా అని ఎందుకు అంటున్నాము అని అంటే the fundamental rights derived from America Constitution. In Indian Constitution, fundamental rights derived from America Constitution. America Constitution లో ఈ ఫండమెంటల్ రైట్స్ ని మ్యాగ్నా కార్టా అంటారు. అమెరికా కాన్స్టిట్యూషన్ లో ఫండమెంటల్ రైట్స్ ని మ్యాగ్నా కార్టా అంటారు. సో ఈ మ్యాగ్నా కార్టాకు మరొక పేరు బిల్ ఆఫ్ రైట్స్, హక్కుల పత్రము అని చెప్పేసి అంటారు. అయితే ఈ మ్యాగ్నా కార్టాకు సంబంధించినటువంటి అంశం ఏమిటి అని చూసినట్లయితే మొట్టమొదటిగా ఇన్ 1215లో ఇన్ ఇంగ్లాండ్ ప్రజలకి అక్కడి రాజు జాన్ ఎడ్వర్డ్ కింగ్ 1215 మ్యాగ్నా కార్టా అనే పేరుతో హక్కుల చట్టాన్ని రూపొందించారు. హక్కులు చట్టం, ఓకేనా, ఫండమెంటల్ రైట్స్ లాని రూపొందించడం జరిగింది. ఎప్పుడు అని అంటే 1215. సో దీన్నే ఏమంటారు అని అంటే మ్యాగ్నా కార్టా అంటారు. అయితే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది మ్యాగ్నా కార్టా? మ్యాగ్నా మీన్స్ MAGNA. మ్యాగ్నా మీన్స్ లార్జ్ అని అర్థం. తెలుగులో పెద్ద. అలాగే కార్టా మీన్స్ అగ్రిమెంట్, ఒప్పందం అని అర్థం. అంటే సో మ్యాగ్నా కార్టా